హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డికోడ్ విత్ ఎమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే 2 క్వశ్చన్స్ని రైజ్ చేసామో ఆ 2 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టంలో మోస్ట్ కామన్గా యూజ్ చేసేవి మనం డెసిమల్ ఒకటి, బైనరీ, హెక్సా, ఆక్టల్ ఇవి మోస్ట్ కామన్గా యూజ్ చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. మరి ఇవి కాకుండా ఇంకేం టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి? అది ఫస్ట్ క్వశ్చన్. దాన్ని మనం ఇప్పుడు క్లియర్ చేద్దాం. బేస్ 1, బేస్ 2, బేస్ 3, బేస్ 4, బేస్ 5, బేస్ 6, బేస్ 7 అండ్ సో ఆన్. బేస్ 8, మనం ఇంకా ఎక్స్ట్రాగా బేస్ 8, బేస్ 10, బేస్ 16 తీసుకుంటున్నాం అండ్ సో ఆన్. అలా ఇన్ని నెంబర్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే బేస్ 1కి ఎయిదర్ 0 ఆర్ 1 డిజిట్, కాబట్టి దీన్ని మనం యూనరీ డిజిట్ అనొచ్చు. సెకండ్ బేస్ 2, దీనికి వాల్యూస్ వచ్చేసరికి ఎన్ని డిజిట్స్? 0, 1, ఇది దీని ఒక రేంజ్. ఫర్ బేస్ 3కి 0, 1, 2. బేస్ 4కి 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4 వస్తున్నాయి కదా. బేస్ 5కి దాని వాల్యూస్ వచ్చి 0, 1, 2, 3, 4. 6కి 0, 1, 2, 3, 4, 5. 7కి 0, 1, 2, 3, 4, 5, 6. 8కి 0, 1, 2, 3, 4, 5, 6, 7. 10కి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 16కి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. A, B, C, D. A, B, C, D, E, F. ఇలా మనకు ఉన్నాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఈ నెంబర్ సిస్టమ్ని తీసుకుంటున్నాం, బేస్ 2. దీన్ని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ తీసుకునేది బేస్ 8ని. ఈ వీటిలో నెక్స్ట్ మనం తీసుకునేది ఇది తీసుకుంటున్నాం, బేస్ 8. దీన్ని మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఉన్నవి బేస్ 10, నెక్స్ట్ ఉన్నవి బేస్ 10, బేస్ 16. ఈ బేస్ 10ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం.
ఈ బేస్ 16ని మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. క్యాజువల్గా మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ సో ఆన్ ఉన్నాయి ఇంకా, కానీ దాంట్లో ఈ 4 టైప్సే మనం మోస్ట్గా యూస్ చేస్తాం. ఎందుకు బైనరీ ఎందుకు యూస్ చేస్తాం అంటే, మామూలుగా ట్రాన్సిస్టర్స్ లేదంటే మెమరీ యూనిట్స్ అవి కెన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి విత్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ ఓన్లీతో అవుతాయి కాబట్టి మనం బైనరీ యూస్ చేస్తాం. మన లోపల ఉన్న ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అన్నీ బైనరీ నెంబర్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి, అందుకని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి డెసిమల్. వీఆర్ యూజింగ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇన్ కరెన్సీ. టైం కనుక్కోవడానికి, స్పీడ్, క్యాలిక్యులేషన్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ మనం రియల్ టైంలో మనం హ్యూమన్స్ యూస్ చేసే లాంగ్వేజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఆక్టల్ అండ్ హెక్సా. ఈ రెండు ఎందుకంటే ఈ బైనరీ నెంబర్ అనేది, ఆ బైనరీ నెంబర్ని మనం దాన్ని దీంట్లో కన్వర్ట్ చేయడం వల్ల రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం ఈ ఆక్టల్ అండ్ హెక్సా యూస్ చేస్తాం. we can take octal and hexa for convenient extensions of binary. దీనికోసం మనం ఇవి 4 టైప్స్ అనేది మోస్ట్ కామన్లీ యూస్ చేస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆఫ్టర్ మనం మామూలుగా హెక్సాడెసిమల్లో 0 to 9 తీసుకుంటాం, తర్వాత 10, 11, 12 అలా తీసుకోకుండా ఎందుకు ABCDలు కలుపుతున్నాం ఆల్ఫాబెట్స్కి? ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తున్నాం? ఇది కాదు. ఇది సెకండ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఇది మనం ఇవి 3ని తీసుకుందాం. ఫస్ట్ డెసిమల్, బైనరీ, హెక్సా, ఆక్టల్. బైనరీ వాల్యూస్ ఇప్పుడు చూద్దాం. దీని యొక్క రేంజ్ అనేది ఎలా? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. బైనరీ 0, 1. హెక్సా మనం ఇక్కడ ఆక్టల్ మార్చుకుందాం. ఆక్టల్ హెక్సా ఈజీ ఉంటుంది. ఆక్టల్, హెక్సా. ఆక్టల్ యొక్క రేంజ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7. హెక్సా 0, 1, 2, 3,
4 5 6 7 8 9 10 no A B C D E F. బైనరీకి 2 digits, ఆక్టల్కి 8, హెక్సాకి 16, డెసిమల్కి 10 digits అయింది. నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. ఇక్కడ 0 నెక్స్ట్ 0 అన్న తర్వాత నెక్స్ట్ ఏంటి నెంబర్స్ మనం ఏం తీసుకుంటాం 1 0 1 1. నెక్స్ట్ బైనరీ నెంబర్స్ వచ్చేసరికి 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇలా నెంబర్స్ని దీని తర్వాత ఈ విధంగా రాసుకుంటాం. దీనికి సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేదానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇక్కడ దీన్ని అసలు 0 1s ఈ రెండిట్లో మనం 0 స్టార్టింగ్ తీసుకోం. ఆఫ్టర్ 0 కాకుండా జస్ట్ 1 తీసుకున్నాం. ఈ 1ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ 1ని కామన్గా తీసుకొని 0కి 1కి చేద్దాం. 1 0 1 1 అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ఏం తీసుకుందాం అంటే 1 0 తీసుకుందాం. ఈ 1 0కి ఈ 1 0 ఇక్కడ సెట్ అయిపోయింది. ఈ 1 0కి దీన్ని 0 అండ్ 1తో చేద్దాం. 1 0 0 1 0 1 వచ్చింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 1 చేద్దాం. 1 1 0 1 1 1 1 1 0 1 1 1 ఇలా తీసుకుంటాం. క్యాజువల్గా ఇది ఒక సింపుల్ టెక్నిక్. దీనికి కూడా చూడండి, ఇప్పుడు మన డెసిమల్లో కూడా చూడండి. ఆఫ్టర్ 9 10 అయిపోయింది కదా, ఇక్కడ నుండి చూడు మనం 0 తీసుకోం స్టార్టింగ్ విత్ 1తో మొత్తం మిగతా అన్ని వాల్యూస్ని చేస్తాం. 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 అలా 10 11 12 13 14 15 16 ఇలా వస్తాయి. ఈ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2తో చేసుకుంటాం. 2తో 2 0 2 1 2 2 2 3 అలా. ఆఫ్టర్ ఎప్పుడు ఎవరైనా డెసిమల్లో ఆఫ్టర్ 9 తర్వాత ఏమొస్తుందంటే మనం ఈజీగా చెప్తాం 10 11 12 అని. అదే కనుక బైనరీలో ఎలా వస్తుంది అంటే మనం ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఆఫ్టర్ 1 0 తర్వాత 1 0 1 1 ఈ విధంగా వస్తుందని. సేమ్ ఇదే లాజిక్ ఆక్టల్లో కానీ హెక్సాడెసిమల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నెంబర్ సిస్టంలో ఈ యూనిక్ సింబల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం స్టార్ట్స్ విత్ 0తో స్టార్ట్ చేయము. జస్ట్ స్టార్ట్ 1తో తీసుకుంటాం. ఫస్ట్ 1 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 అలా 1 0 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7. నెక్స్ట్ 1 1 8 టాప్. దీని రేంజ్ ఎంత ఉంది 0 to 7 కదా, మళ్ళీ 8 ఎందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ నుండి నెక్స్ట్ ఏమైంది
ఇదే ఉంటుంది. నెక్స్ట్ 20 21 సేమ్ లాజిక్. మనం ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని చేయడమే. ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దీంతో ఇవన్నీ చేస్తాం, నెక్స్ట్ దీంతో ఇవన్నీ చేయాలి, 3తో ఇవన్నీ, 4తో 5తో 6 అలా విధంగా వెళ్ళాలి ఫ్లో. నెక్స్ట్ సేమ్ థింగ్ ఫర్ హెక్సాక్ కూడా అలాగే. హెక్సా తీసుకుంటే ఇది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది దీని సెట్. యూనిక్ నెంబర్స్ అప్ టు హియర్ ఎఫ్ వరకు అయినాయి. నెక్స్ట్ మనం దీన్ని ఏం తీసుకోవాలి, 1 నుండి తీసుకుందాం. 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇలా 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9. నెక్స్ట్ 1A 1B 1C 1D 1E 1F. ఇక్కడితో ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ 2తో చేయాలి, 2 0 2 1 అలా విధంగా సో ఆన్ కంటిన్యూ అవుతుంది. అలా ఇది టిల్ అలాగా FF వరకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఆఫ్టర్ దిస్ మనం ఈ విధంగా నెంబర్స్ అనేది తీసుకుంటాం. ఈ లాజిక్ని ఫాలో అయితే మనం ఈజీగా మనం నెంబర్స్ రాయొచ్చు. ఇప్పుడు ఒక లాజిక్ ఏంటంటే హెక్సాకి 0 to F అయిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది, 1 0 వచ్చింది. అదే 0 to FF అయితే ఏమొస్తుంది, నెక్స్ట్ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ 0 to FF అయితే నెక్స్ట్ వాల్యూ అంత 0 1 0 అవుతుంది. 0 to FF అయితే దీని ఇక్కడ నుండి ఇక్కడికి అయితే నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 1 0 0 0 నెక్స్ట్ ఆ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ఈ వాల్యూ ఉంటుంది. సేమ్ ఫర్ హెక్సాక్ కూడా తీసుకుంటే, ఆక్టల్ కూడా తీసుకుంటే 0 దాని రేంజ్ 0 to 7 అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్స్ విత్ 1 0 0 to 7 7 నెక్స్ట్ 1 0 0 0 to 7 7 7 ఇంకా ఇలా కంటిన్యూ అవుతే ఎంత రేంజ్ వస్తుంది. దాని తర్వాత వాల్యూ వచ్చేసరికి 1 0 0 0 అలా వస్తుంది. సేమ్ ఇది అన్నిటికీ అలాగే. ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఆఫ్టర్ 0 to 9 నెక్స్ట్ ఏంటంటే ఫర్ డెసిమల్కి ఆఫ్టర్ 0 నుండి 9 తర్వాత వచ్చేసరికి 1 0. బైనరీకి ఆఫ్టర్ 0 దాని వచ్చి 0 to 1 దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1 0 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ రెండు తర్వాత నెక్స్ట్ ఈ వాల్యూ వస్తుంది. 0 to 9 అయిన తర్వాత 1 0 వస్తుంది. దాని రేంజ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేది 1 0. ఇక్కడ ఇవి 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros తీసుకోవాలి నెక్స్ట్ టైం. ఇక్కడ 0 to 7 7 అయింది కదా, దాని తర్వాత వచ్చేసరికి 2 digits ఉన్నాయి కాబట్టి ఆ 2 zeros తీసుకుని నెక్స్ట్ 1 యాడ్ చేసుకుంటాం. 3 వేస్తే 3 zeros యాడ్ చేసుకుంటాం, 1 వేస్తే. ఆ విధంగా రేంజ్ అనేది కనుక ఆఫ్టర్ 0 FF ఎవరైనా అడిగినప్పుడు మిమ్మల్ని 0 to FFF దీని తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంటి అని అడిగితే హెక్సాలో 1 0 0 అని చెప్పాలి. ఇది ఆఫ్టర్ దీని యొక్క సింబల్స్, దీని యొక్క యూనిక్ సింబల్స్ తర్వాత వచ్చే వాల్యూస్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి ఎవరైనా మిమ్మల్ని ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు సడన్గా. ఈ బైనరీ వాల్యూస్ అనేవి వెయిటెడ్ బేస్డ్ మీదే మనం ఇది రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు సడన్గా బైనరీ వాల్యూ చెప్పండి, ఒక 12, ఈ 12కి బైనరీ వాల్యూ చెప్పమని కానీ ఇమీడియట్గా మనం ఏం చేసుకోవాలి, రైట్ వెయిట్ వేయాలి. 1 2 4 8 16 8 + 4 12. ఇది బైనరీ వాల్యూ ఫర్ 12. డెసిమల్ 12కి బైనరీ వాల్యూ వచ్చేసరికి 100 1100. ఇది ఈ విధంగా మనం ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 8 + 4 12. నెక్స్ట్ ఎవరైనా సడన్గా 8కి బైనరీ వాల్యూ అనగానే 1 2 4 8 ఇక్కడ వస్తుంది 1, దీని దగ్గర హై చేసి మిగతా ఇటు నుండి మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం 1, రిమైనింగ్ ఆల్ వాల్యూస్ 0. ఇది ఇది బైనరీ వాల్యూ ఫర్ 8. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే హెక్సాలో ఆఫ్టర్ 9 మనం 10 తీసుకోవచ్చు కదా. ఎందుకు మనం ఏ తీసుకున్నాం? ఎందుకంటే ఇప్పుడు ఈ 10 అనేది చూడండి, ఆఫ్టర్ 0 to 7 0 to ఎఫ్ తర్వాత మనకు వచ్చే వాల్యూ 10. ఇది 16 రిప్రజెంటేషన్. ఇన్ డెసిమల్లో ఇది 16 రిప్రజెంటేషన్. మనం ఇది కనుక మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఏమవుతుంది, 16 అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ మనం 10th ప్లేస్లో ఏం పెట్టాలి, కాబట్టి మనం యూనిక్ వాల్యూస్ ఆల్ఫాబెట్స్ అనేది మనం యూజ్ చేస్తాం రాదర్ దాన్ 10 11. దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. ఒకవేళ ఇది 16 వాల్యూ అనేది ఎందుకు 10 అని వస్తుందని. మామూలుగా 16కి బైనరీలో ఏంటి వాల్యూ మనం వెయిట్స్ పెట్టి చెప్పేయచ్చు. వెయిట్ బట్టి సింపుల్గా 1 1 2 4 8 16 1 0 0 0 0. ఇది ఏదైతే 16 ఇది అది హై చేస్తాం, మిగతా అన్ని వాల్యూస్ 0 చేస్తాం. ఇది వాల్యూ ఫర్ 16 ఇన్ డెసిమల్. ఇది ఇన్ బైనరీలో. ఈ బైనరీలో నుండి మనం ఎప్పుడైతే ఈ వాల్యూని మనం హెక్సాలో కన్వర్ట్ చేద్దాం అప్పుడు తెలుస్తుంది. 4 డిజిట్స్ని గ్రూప్ చేయాలి. 4 డిజిట్స్ 4 జీరోస్ అంటే 0. ఇక్కడ ఏం లేవు కాబట్టి మిగతా ఓన్లీ 1 డిజిట్ ఉంది. రిమైనింగ్ వాల్యూస్ మనం 3 జీరోస్ పెట్టుకున్నాం. అప్పుడు ఇది రిప్రజెంట్స్ 1. వెయిట్ ఇది 1 కదా. ఈ గ్రూప్లో ఇది ఈ లొకేషన్ ఏంటిది 1th కాబట్టి ఇది 1. మనకేమొస్తుంది ఫర్ 16 హెక్సాలో 10 వస్తుంది. కాబట్టి మనకి 16కి మనం రిప్రజెంట్ విత్ 10, 17కి 11, 18కి 12 ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి వీటిని మనం ఆఫ్టర్ 9th పొజిషన్లో మనం పెట్టకూడదు. 9 తర్వాత ఇది మనం 10 కావాలనుకుంటున్నాం, కానీ ఇది 16. 10 అంటే 16 టైమ్స్ ప్లస్ 0 అని అర్థం. కాబట్టి మనం ఇది యూజ్ చేయకూడదు. అది ఒకటి. అందువల్ల మనం ఆఫ్టర్ 9 మనం ఏబిసిడీస్ని యూజ్ చేస్తాం రాదర్ దాన్ దట్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెసిమల్లో మనం 10 11 12 13 అని పిలుచుకోవచ్చు. కానీ బైనరీలో మనం ఎలా పిలవాలంటే 100. ఈ నెంబర్ ఉంటే 11, ఈ నెంబర్ ఉంటే 13 అని కాదు 13. హెక్సాలో ఒకవేళ ఈ నెంబర్ మనం కన్సిడర్ చేస్తే 14 10 ఆ విధంగా పిలవాలి. 10 11 14 అలా విధంగా మనం పిలవకూడదు. అంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని ఈ వీడియో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కొంచెం ఇవ్వండి. I hope you like this video. Thank you.